తిరుచి అంటే తిరుచానిపల్లి అంటారు ఇప్పుడు ప్రస్తుతం. సో ఇక్కడ ఉండే టెంపుల్ ఇది శ్రీరంగం. పంచలింగాల్లో ఒకటైనా జంబుకేశ్వరం నీటి లింగం కూడా ఇక్కడే ఉంది, చాలామంది తెలిసే ఉంటుంది. సో ఈ శ్రీరంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద హిందూ దేవాలయం. ఇక్కడ ఎంతో చరిత్ర ఉంది, అసలు ఇక్కడ మామూలుగా లేదు. యాక్చువల్గా నేను పంచె కట్టుకొని వస్తాను ఎప్పుడైనా సరే టెంపుల్లోకి. వీళ్ళు అడిగారు, నువ్వు పంచె కట్టుకొని వస్తే నీ పంచె కూడా నిలబడదు, ఇక్కడ మంచిగా ప్యాంటు వేసుకొని రమ్మన్నారు. నిజమే అది, ఎందుకంటే ఇక్కడ తిరిగి ఇప్పటికే చాలా దూరం తిరిగాను. తిరగడం సమస్య కాదు, కానీ వచ్చిన తర్వాత మర్చిపోతాం. ఇక్కడ చాలా వరకు అదే సమస్య. అంత పెద్ద దేవాలయం కదా, మనం ఏ దూరం నుంచి వచ్చామో కూడా కనుక్కోలేదు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ప్రపంచంలో కల్లా అతిపెద్ద హిందూ దేవాలయం చూసిన ఈరోజు నేను శ్రీరంగం తిరుచిలో. సో నిజంగా నా లైఫ్, నా జీవితం ధన్యమైందని అనుకోవాలి. ఇంత పెద్ద దేవాలయం చూడడం నిజంగా చాలా ఆశ్చర్యం. అంటే నేను చాలా చూశాను, కాశీ చూశాను, పెద్ద పెద్ద క్షేత్రాలు చూశాను, కానీ బట్ సో ఇది మాత్రం అంటే మామూలుగా విష్ణు ఆలయాల్లో ఇంత పెద్ద దేవాలయం ఉంటుందని నేను ఎప్పుడు ఊహించాలి. అంటే చెప్తున్నారు కానీ చాలామంది చాలా దేవాలయం పెద్దగా ఉంటుంది అది అని, బట్ నేను చూసిన తర్వాత అనుకున్నాను అసలు ఇక్కడ వీడియోలు తీయడానికి కూడా కావట్లే, ఎంత పెద్ద దేవాలయం. అంటే మనం విజువల్గా చూడడం మిస్ అయిపోతామని చెప్పేసి తీయలేదు. అందుకే నేను పైకి వ్యూ పైన కొన్ని వీడియోలు ఇస్తున్నాను అంతే. హాయ్ గాయ్స్, ఇదే అనమాట పెద్ద గోపురం, రాజగోపురం. అన్నిటికంటే పెద్ద రాజగోపురం ఇదే అనమాట. ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి చూడండి. నేను వెళ్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను మీకు. రాజగోపురం నచ్చింది కదా బాగా. ఏ ద్వారాలు ఉన్నాయో ఇదొక చిన్న ద్వారం అనమాట. ఇదంతా ఊరు అనమాట. ఇక్కడ జనాలు నివసిస్తూ ఉంటారు మొత్తం చాలామంది. అయితే వాళ్ళు షాపులలో పెట్టుకుంటారు. ప్లస్ ఇంకా మనం ఊళ్ళలో ఎలా ఉంటామో సేమ్ వాళ్ళు కూడా అదే విధంగా రన్ అవుతూ ఉంటారు. ప్లస్ టెంపుల్ ముందర కూడా అంతా వాళ్ళు చూడండి. ఇది రెండో ద్వారం, ఇది వచ్చింది కదా. చాలా బాగుంటుంది అనమాట. షాపులు ఉంటాయి, టిఫిన్ సెంటర్లు ఉంటాయి, అట్టగక్క టెంకాయ షాపులు, బొమ్మలు అన్నీ చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. సో ఇదొక ద్వారం. ఇది 3 దాటినామన్నమాట. 3 దాటి ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో చూడండి ఎలా ఉన్నాయి మొత్తం. ఇది మెయిన్ టెంపుల్ దొరికింది. ఈస్ట్ గోపురం ఉంటుంది. తూర్పు భాగం నుంచి మనం ఎంటర్ అవుతున్నాం అనమాట రంగనాథ స్వామి దేవాలయం. సో ఇక్కడ అనమాట చూడండి ఒకసారి ఎలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది కదా. సో మధ్యలో ఇక్కడ కూడా దారి అనమాట. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట బయటికి. సో మనం ఫస్ట్ చెప్పల్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి చెప్పులు అక్కడ పెట్టేసి దాని తర్వాత వెళ్దాం అనమాట. ఇక్కడ ఈ పక్క దారి కూడా ఉంది. టైమింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. టెంపుల్ బయట టైమింగ్స్ కూడా ఉంటాయి అనమాట. చూడండి ఎలా ఉంది టైం. మార్నింగ్ 6:30 to 7:15, దాని తర్వాత 9:30 to 12:30, దాని తర్వాత మధ్యాహ్నం 2:30 to 7:30, 9 వరకు ఉంటుంది అనమాట. తమిళనాడులో మామూలుగా దేవాలయాలు ఏదైనా సరే 8 వరకే ఉంటాయి, కానీ ఈ రంగనాథ స్వామి టెంపుల్ మాత్రమే నైట్ 9 వరకు ఉంటుంది. చూడండి ఇది ఎంట్రన్స్ ఎలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అంతా. చూడండి ఒకసారి. ఇప్పుడు దాకా తిరిగి అలసిపోయాను, చూపిస్తూ ఉన్నా. అంటే కొన్ని చోట్ల కెమెరా తీయొద్దని చెప్తున్నారు వాళ్ళు, అందుకోసం నేను కూడా ఆలోచన చేస్తా. అందుకే వాయిస్ ఓవర్ చెప్తా ఉన్నాను, చెక్ చేసుకుంటా ఉన్నాడు. సరే ఎంట్రన్స్ చూడండి ఎలా లోపలికి వెళ్తాను, మొత్తం చూపిస్తాను మీకు. మండపం ఎలా ఉందో బాగుంది కదా, సూపర్గా ఉంది కదా మండపం, బాగా నచ్చింది కదా. అలా ఉంటుంది మొత్తం లోపల. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఒకసారి స్తంభాలు చూడండి ఎలా ఉందో. మండపం చూడండి అసలు ఎలా ఉన్నాయంటే అసలు అంత బాగుంది. అసలు ఏనుగు ఉంది కదా, ఆశీర్వదిస్తాను నేను ఒకటి వెళ్ళిపించి నేను కూడా తీసుకున్నాను. చాలా అంటే చాలా ఇప్పుడు చెప్తున్నారు అక్కడ వీడియో తీయద్దండి మీరు. యాక్చువల్గా నిన్న టైంకి 7:20 లోపు నేను వెళ్ళలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే నేను 1.5 టైం ఇచ్చాను. మళ్ళీ 9:30కి రమ్మని చెప్పారు వాళ్ళు. సో ఈ 1 అవర్లో నేను మొత్తం టెంపుల్ చుట్టూ తిరుగుతూ వచ్చాను అనమాట. మొత్తం అన్నీ చూడండి ఒకసారి ఎలా ఉంది. ఎలా ఉంటుంది మెయిన్ ఆ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మామూలుగా ఇక్కడ చూసారా, హిందూస్ ఓన్లీ లేని వేరే వాళ్ళకి ఆప్షన్ లేదు. అలా బోర్డు మొత్తం ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎందుకు పోల్చుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళేదానికి ఏంటి ద్వారాలు అనమాట మొత్తం సైడు.
సో నేను సైడ్ ఎంట్రన్స్ నుంచి మిగతా టెంపుల్స్ అంటే మెయిన్ టెంపుల్స్ కూడా మిగతా టెంపుల్స్ ఉంటాయి కదా అవి విజిట్ చేయడానికి వెళ్తూ ఉన్నాను అనమాట. సో అడుగడుగున 3 నామాలు మన రంగనాథ స్వామి చరిత్ర ఉట్టిపడేటట్టుగా ఉంటుంది. ఇక్కడ చాలా చరిత్ర ఉంది. దీని మీద చాలామంది రాజులు దండయాత్రలు చేశారు. అందు చరిత్ర మీకు నేను చెప్తాను. చూడండి ఒకసారి ఎలా ఉంది టెంపుల్. సో అంటే మన హిందూ దేవాలయంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవతలు ఉన్నారో ప్రతి గుడి ఇక్కడ ఉంది అనమాట. మన శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆలయం చూడండి. నేను ఒక్కొక్క టెంపుల్ చూస్తాను. ఫస్ట్ కోనేరు చూడండి ఎలా ఉందో. కోనేరు చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది కదా. సూపర్గా ఉంది కదా. అసలు మామూలుగా లేదు ఇక్కడ. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. చూడండి ఎలా ఉందో ఒకసారి టెంపుల్. సో నేను బయటకు వచ్చానమాట. మీరు ఇక్కడ వైట్ బిల్డింగ్ కదా, ఇక్కడ అన్ని కలర్స్గా ఉంటాయి. ఇదొక్కటి మాత్రమే వైట్గా ఉంటుంది గోపురం. ఎందుకు తెలుసా? దీనికి ఒక చరిత్ర ఉంది. సో అప్పట్లో మనకు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఇక్కడ దీన్ని కాపాడుకునేదానికి ఇక్కడ ఉండే ఒక చెలికత్తి అనే ఆవిడ ఈ సైన్యాధికారి అనే వ్యక్తిని ఆ మండపం పైకి గోపురం పైన తీసుకెళ్ళి తోసేసిందంట. సో ఆవిడ దాని తర్వాత ఆవిడ కూడా దూకి చనిపోయింది అనమాట అక్కడి నుంచి. సో ఆవిడకి గుర్తుగా దీనికి వైట్ పెయింట్ వేశారనమాట. చూడండి చరిత్ర ఎలా ఉందో. సో అప్పటి నుంచి సో దానికి మాత్రమే కలర్ వేరు, మిగతా అన్నిటికీ వేస్తారు కలర్స్ బాగా. సో అది ఇక్కడ చరిత్ర అనమాట. చూడండి ఎంత బాగుందో. సో నేను కూడా ఆశ్చర్యపోయాను అనమాట కథ విని. సో రాజ్యం పైన దండెత్తినప్పుడు రాజ్య సైనికులు అందరినీ చంపుతూ వెళ్తున్నప్పుడు ఆవిడ తెలివిగా ఆలోచన చేసి అతన్ని ఆవిడ మాటలతో మైమరిపించి పైకి తీసుకెళ్ళి ఆ సైన్యాధికారిని చంపేసి ఆవిడ కూడా దూకి చనిపోయింది దాని నుంచి. సో ఆవిడ గుర్తుగానే బిల్డింగ్ వైట్గానే పెట్టారనమాట. సో అది చూడడం జరిగింది. బాగా నచ్చింది కదా. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మిగతా టెంపుల్స్ అనేది విజిట్ చేయడానికి. చూడండి ఎలా ఉందో. మొత్తం ఇసుక ఉంటుంది ఇటు. ఇవన్నీ టెంపుల్స్ అనమాట. మనం దర్శనం చేసుకుంటూ రావాలన్నమాట. ఒక్కొక్క టెంపుల్. ఎందుకంటే టెంపుల్ దగ్గర మాత్రం వాళ్ళు ఫోటోలు వీడియోలు ఇద్దరు బోర్డులు పెట్టారు. అందుకని నేను తీయలేదు, స్ట్రైట్గా తీసుకుంటూ వచ్చాను. మామూలుగా ప్రతి టెంపుల్ దగ్గర నేను దాన్ని నమస్కారం చేసుకుంటూ వస్తూనే ఉన్నాను అనమాట. సో ఇలా అనమాట. అందుకు నేను టెంపుల్ లోపల తీయలేదు. సో ఎవరైనా సరే ఇక్కడికి రండి, విజిట్ చేయండి, దర్శనం చేసుకోండి. చూడండి బోర్డులు చిన్నవి ఉంటాయి. సో ఇలా ఉంటుంది అనమాట. ప్రతి టెంపుల్ ఉంటుంది. పూజారులు ఉన్నారండి. ఒకరు ఇద్దరు పూజారులు గారు. ప్రతి చిన్న గుడులల్లో పెద్ద. ఇది టెంపుల్ ఎలా ఉందంటే, ఇది టెంపుల్ అనాలనో లాంటి సిటీ అనాలనో అర్థమే కావడం లేదు. టెంపుల్ సిటీ అనాలనో 150 ఎకరాలంట. ఇప్పటికి 4 కిలోమీటర్లు తిరిగిన దేవాలయం అంతా. వాళ్ళు తీర్థం వస్తారు కదా, ఆ తీర్థానికి నా కడుపు నిండిపోయింది. ఎంతమంది దేవుళ్ళు చూసినానో. అంటే మన హిందూ దేవుళ్ళు ఎంతమంది ఉండరో అంతమంది దేవుళ్ళు ఈ దేవాలయంలోనే ఉన్నారు. రాముడు కానించి, కృష్ణుడు కానించి, వెంకటేశ్వర స్వామి కానించి అందరూ 4 ద్వారాలు ఉన్నాయి. ఈ తీర్థాలు తాగడం, దర్శించుకోవడంలో వచ్చేసి నేను వచ్చిన దారి మర్చిపోయినా. 4 గేట్లు ఉన్నాయంట దీనికి. గేట్లు అంటే ఒక గేటుగా మనం చూడాలంటే దాదాపు 2 కిలోమీటర్ల ముందు పోయి మళ్ళీ నీకు రావాలి. దారి మర్చిపోయినా. ఏం చేయాలని అర్థం కాలే నాకు కూడా. చూడడం టెంపుల్లో ఏటీఎం కూడా ఉంది. ఏడమ చూసినరా? ఇక్కడ చూడండి. శ్రీరంగం అంటే మామూలు శ్రీరంగం కాదు. ఇక్కడ చాలా పెద్దది ఉంది. టెంపుల్లో ఏటీఎం ఊరుంది, అన్నీ ఉన్నాయి. ఈ టెంపుల్ ప్రపంచంలో తెలిసి ఇంతకంటే పెద్ద టెంపుల్ ఏడ ఉండదేమో బహుశా. సో మార్నింగ్ టైంకి ఫ్రెష్గా ప్రసాదం కూడా అమ్ముతున్నారు అనమాట. సో లడ్డు, అడిసెలు ఇవి కాకుండానే ఇంకా చాలా అమ్ముతున్నారు అనమాట. నైవేద్యం అంటే బెల్లం అన్నము, చక్కెర పొంగలి, ఇంకా కొన్ని రకాల పులిహోర అవి ఇవి అమ్ముతున్నారు. ఫ్రీగా ఏం కాదు, డబ్బులకే. సో మనం టోకెన్ తీసుకుని ఇవ్వాలి. సో ఇక్కడ ప్రధానంగా చెప్పేది అంటే రామానుజాచార్యుల వారు ఉంటారు కదా, ఆయన భౌతిక దేహం దాదాపుగా ఒక 500 సంవత్సరాల నుంచో 5,000 సంవత్సరాల నుంచి కరెక్ట్గా నాకు ఇయర్స్ తెలీదు. సో ఇక్కడే ఉందన్నమాట. శ్రీరంగంలో తెలుసు కదా చాలామందికి. సో ఆయన ఆశ్రమం చూడడానికి నేను వెళ్తున్నా. లోపల కెమెరాలో లేదు. సో కాబట్టి బయట నుంచి చూపిస్తున్నాను అనమాట. నేను అది చూసి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. నేను కూడా ఈ టెంపుల్ కాదు రాయా, మామూలుగా లేదు ఇక్కడ. ఈ శ్రీరంగంలో ఊర్లో టెంపుల్ ఉంది అర్థం కావడంలే, లేకుండా టెంపులే ఊరు అర్థం కాలే. మొత్తానికి వెళ్ళేమంటున్నారంటే టెంపుల్లోనే ఊరుందని చెప్తున్నారు. నిజమే అది. ఇది చూడండి, అసలు ఏం అర్థమే కావట్లేదు. తిరిగి ఇప్పటికీ చాలా తిరిగాము మేము. బట్ 150 ఎకరాలు అంట కదా. సో ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే అంట.
విన్నాను కానీ బట్ నేను చూసే ఫస్ట్ టైం ఇది. సో నా లైఫ్లో మరి ఇంత పెద్ద దేవాలయం ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం చూడ్డాను నేను కూడా. ఇక్కడ కింద తిరగడం అంత ఈజీ కాదని చెప్పేసి పైకి ఎక్కాం మేము. ఒక 50 రూపాయలు డబ్బులు ఇస్తే ఇక్కడ పైకి ఎక్కి వ్యూ పాయింట్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఉండే టెంపుల్స్ మొత్తం చూడవచ్చు పైనుంచి. మామూలుగా లేదు అసలు శ్రీరంగం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ టెంపుల్స్ కానీ. డెఫినెట్గా విజిట్ చేయండి వస్తే. చాలా అంటే చాలా ఉన్నాయి టెంపుల్స్ ఇక్కడ. నేను చూపలేకపోతాను కానీ మేబీ కనపడేటన్నీ మీ టెంపుల్సే, మీరు ఇల్లు అనుకుంటారేమో. చాలా అంటే చాలా బాగుంది. చూస్తాను మ్యాక్సిమం నేను కొంతవరకైనా. సో వ్యూ పాయింట్ అనమాట ఇది. పైకి ఎక్కా. ఇది ద్వయస్తం అనమాట. కింది నుంచి ఇది ఇలా ఉంటుంది, పై నుంచి ఇలా ఉందన్నమాట వ్యూ పాయింట్. చూడండి ఒకసారి. మొత్తం చూస్తున్నాం 1 by 1గా ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్లో మీకు కనపడతాయి అనుకుంటున్నాను ఐ థింక్. సో 150 ఎకరాలు కదా, మనకు కింద రావడం సాధ్యం కాలేదు, అందుకు మేము పైకి ఎక్కాము ఈసారి. చూడండి ఒకసారి పైనుంచి వ్యూ ఎలా ఉందో. టెంపుల్స్ 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 ఎటు చూసినా టెంపుల్స్, ఎటు చూసినా అసలు మామూలుగా లేదు రా బాబు. ఇక్కడ జీవితంలో ఇలాంటి టెంపుల్ మళ్ళీ చూస్తామో లేదో కూడా నా డౌట్. నాకు తెలిసి అంత పెద్ద దేవాలయం 150 ఎకరాలు. ఐ కాంట్ ఇమాజిన్. చాలా వీడియోలు తీశాను. సో ఇక్కడ ఏంటంటే చాలా గోపురాలు, చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా. సో అన్నీ తిరగడం కింద నుంచి కావడం లేదు, అందుకు బయటికి అనమాట. 150 ఎకరాలు ఉంది కదా దాదాపుగా అది. సో ఈ వ్యూ పాయింట్ అనమాట. బాగా చాలా బాగుంది. సో మొత్తం ఇక్కడ టెంపుల్ అంతా వస్తుంది. అనకొండేటి మొత్తం ఎంచుకోండి ఎన్ని ఉన్నాయో. చాలా వరకు కనపడట్లేదు, బట్ కింద డౌన్కి వచ్చాను అనమాట హైట్ లేకుండా. సో మధ్యలో ఒకటి గోల్డ్ కలర్ ఉంది కదా, అది మెయిన్ టెంపుల్ అనమాట శ్రీరంగంలో. సో మిగతా గోపురాలు అన్ని చిన్న చిన్న టెంపుల్ ఉంటాయి లోపల. సో చాలా అంటే చాలా, అంటే మీరు ఊహించలేరు. ఒక రోజులో ఒక 100 దేవాలయాలు తిరగచ్చా అంటే శ్రీరంగంలో తిరగచ్చు, అన్నీ ఉన్నాయి. నిజం, నేను చూశాను కూడా చెప్తున్నా. సో గోపురం 21 గోపురాలు ఉన్నాయంట ఇక్కడ. పెద్ద రాజగోపురాలు, చిన్నయం కాదు మళ్ళీ. సో విజువల్గా నేను చూశాను, నిజంగా ఆశ్చర్యపోయాను నేను. మామూలు విషయం కాదు అసలు. దీంట్లోనే తోటలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. అసలు ఏంటి ఇది, ఎలా సాధ్యం, ఎలా కట్టారు అప్పట్లో, అసలు ఆశ్చర్యంగా ఉంది అనుకుంటే నాకు.